నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో నవమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు ఇక్ష్వాకు వంశము యొక్క క్రమాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. వైవస్వత మనువు యొక్క పుత్రుడే ఇక్ష్వాకు. అతని వంశక్రమం నడుస్తూ ఉన్నది. అందులో త్రిశంకు అనే పేరు కలిగినటువంటి మహారాజు. అతని అసలు పేరు సత్యవ్రతుడు. కానీ అతడు చేసినటువంటి కొన్ని పొరపాట్ల వల్ల త్రిశంక్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడైపోయాడు. త్రైశంకవో హరిశ్చంద్రో విశ్వామిత్ర వశిష్ఠయో యన్నిమిత్తమభూద్యుద్ధం పక్షిణోర్బహువార్షికం. ఆ త్రిశంకు యొక్క కుమారుడెవరు అంటే హరిశ్చంద్రుడు. సత్యహరిశ్చంద్రుడని ప్రసిద్ధి చెందినటువంటి అతడే. అతని నిమిత్తంగానే విశ్వామిత్రునకు వశిష్ఠునకు పరస్పరము వైరం కలిగింది. వాళ్ళిద్దరూ పరస్పరం శాపాలు కూడా పెట్టుకున్నారు. వశిష్ఠుడేమో విశ్వామిత్రుడిని గ్రద్దవమని శపిస్తే విశ్వామిత్రుడు వశిష్ఠుడిని కొంగవమని శపించాడు. ఈ రకంగా అతడి చరిత్ర పురాణాల్లో కూడా చాలా ప్రసిద్ధం. సోనపత్యో విషణ్ణాత్మ నారదస్యోపదేశతః వరుణం శరణం యాతః పుత్రో మే జాయతాం ప్రభో. హరిశ్చంద్రుడు సంతానం లేక బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి హరిశ్చంద్రునకు ఒక సలహా చెప్పారు. నాయనా, నువ్వు వరుణదేవుణ్ణి ప్రార్థన చెయ్యి. ఆ వరుణదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే సంతానం కలుగుతుంది అని సలహా చెబితే ఆ సూచన ప్రకారంగా వరుణదేవుణ్ణి పూజించాడు హరిశ్చంద్రుడు. యది వీరో మహారాజ తేనైవ త్వాం యజేయితి తథేతి వరుణే నాస్య పుత్రో జాతస్తు రోహితః. పుత్రుడు గనక కలిగితే ఆ పుత్రుణ్ణే యజ్ఞ పశువుగా ఉంచి యజ్ఞం చేస్తానని చెప్పి మాటిచ్చాడు హరిశ్చంద్రుడు వరుణదేవునకు. అంటే పుత్రుడు జన్మిస్తేనే పున్నామ నరకం నుంచి బయటపడతారు అనేటువంటి భావనతో అసలు సంతానమే లేదు కాబట్టి నాకు పుత్రుడు కావాలి, అతడు జన్మిస్తే నీకు అతన్నే యజ్ఞ పశువుగా ఉంచి యజ్ఞం చేస్తానని చెప్పాడు హరిశ్చంద్రుడు. వరుణదేవుడు అంగీకరించి అతనికి పుత్రుణ్ణిచ్చాడు. తథేతి వరుణేనాస్య పుత్రో జాతస్తు రోహితః. ఆ పుట్టినటువంటి పుత్రుని పేరేమిటి అంటే రోహితుడు. జాతస్సుతో హ్యనేనాంగ మామ్యజస్వేతి సోబ్రవీత్ యదా పశుర్నిర్దశః స్యాత్ అధమేధ్యో భవేదితి. ఎప్పుడైతే పుత్రుడు జన్మించాడో వెంటనే వరుణదేవుడు వచ్చేశాడు హరిశ్చంద్రుడి దగ్గరికి. ఏమయ్యా హరిశ్చంద్ర, యజ్ఞం చేస్తా అన్నావుగా, పిల్లవాడు పుట్టాడు, ఎప్పుడు చేస్తున్నావు యజ్ఞం అని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు సమాధానం ఏం చెబుతున్నాడు? ఓ దేవా, వరుణదేవ, పిల్లవాడు జన్మించి కనీసం 10 రోజులు కూడా పూర్తి కాకుండా ఆ పురిటికి సంబంధించినటువంటి సూతకాదులు ఉంటాయి కదా, అవి పూర్తయిన తర్వాత 10 రోజుల తర్వాత యజ్ఞం చేస్తానని వరుణదేవునికి మాట ఇచ్చాడు హరిశ్చంద్రుడు. నిర్దశేచ స ఆగత్య యజస్వేత్యాహ సోబ్రవీత్ దంతాః పశోః యజ్జాయేరన్ అధమేధ్యో భవేదితి. పిల్లవాడు జన్మించి 10 రోజులు అయిన తర్వాత సరే మళ్ళీ యజ్ఞం చేస్తాడేమో అడుగుదామని మళ్ళీ వరుణదేవుడు హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఓ మహారాజా, ఇచ్చిన మాట ప్రకారం ఎప్పుడు చేస్తున్నావు యజ్ఞం అన్నాడు. ఓ వరుణదేవ, 10 రోజులైతే పూర్తయింది, కానీ ఈ పుట్టిన పిల్లవాడికి దంతాలు రావాలి కదా. దంతాలు రాకుండా గనక యజ్ఞం చేస్తే సంపూర్ణమైన అవయవాలు సమస్తమైన భాగాలు ఏర్పడినట్టు కాదు కదా, యజ్ఞానికి పరిపూర్ణత సమకూరదు అని చెప్పి తెలివిగా సమాధానం చెబుతూ వస్తున్నాడు ఆ హరిశ్చంద్రుడు. సరే అలాగే అని వరుణదేవుడు వెనక్కి వెళ్ళిపోయాడు. దంతా జాత యజస్వేతి సప్రత్యాహాథ సోబ్రవీత్ యదా పతంత్యస్య దంతాః అధమేధ్యో భవేదితి. దంతాలు వచ్చిన తర్వాత పిల్లవాడికి పళ్ళు వచ్చాయి. అప్పుడు మళ్ళీ వరుణదేవుడు వచ్చాడు. ఓ మహారాజా, అదిగో పళ్ళు వచ్చేసాయి కదా, పిల్లవాడికి దంతాలు ఏర్పడ్డాయి,
ఎప్పుడు చేస్తున్నావు యజ్ఞం అన్నాడు. అప్పుడు మహారాజు అన్నాడు, ఈ పళ్ళు ఊడిపోతాయి కదా పిల్లలకి సహజంగా, మొదట వచ్చినటువంటి ఈ దంతాలు ఊడిపోతాయి, కాబట్టి ఇవి ఊడిపోయి ఎప్పుడైతే మళ్ళీ పళ్ళు వస్తాయో అప్పుడు చేస్తానంటున్నాడు. పశోర్నిపతితా దంతాః యజస్వేత్యాహ సోబ్రవీత్. దంతాలు ఊడిపోయిన తర్వాత చేస్తా అన్నాడు. మళ్ళీ దంతాలన్నీ పడిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు వరుణదేవుడు. మహారాజా, నువ్వు చెప్పినట్లుగా అదిగో పళ్ళన్నీ ఊడిపోయినాయి, ఎప్పుడు చేస్తావు అన్నాడు. యదా పశో పునర్దంతాః జాయంతేథ పశుశుచి. వరుణదేవా, ఊడిపోయినటువంటి ఈ పళ్ళు మళ్ళీ ఎప్పుడు పిల్లవానికి ఏర్పాటు అవుతాయో, ఎప్పుడు మళ్ళీ వస్తాయో అప్పుడు చేద్దాం యజ్ఞం, అప్పుడు యజ్ఞం సంపూర్ణంగా ఉంటుందని మళ్ళీ మాట దాటవేశాడు. పునర్జాత యజస్వేతి సప్రత్యాహాథ సోబ్రవీత్ సాన్నాహికో యదా రాజన్ రాజన్యోథ పశుశుచి. పిల్లవాడికి మళ్ళీ పళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చాడు. ఏం నాయనా ఇలా మాటలు దాటవేస్తూ ఉంటావా, యజ్ఞం చేసేది ఏమన్నా ఉందా అని అడిగాడు. అదేం లేదు ఓ వరుణదేవ, దంతాలైతే వచ్చాయి కానీ పిల్లవాడు క్షత్రియుడు కదా, క్షత్రియుడైనటువంటి వాడు కవచాన్ని ధరించిన తర్వాతనే అతడు సమగ్రమైన క్షత్రియునిగా పేరు పొందుతాడు. అందువల్ల ఈ పిల్లవాడు కవచధారణ ఎప్పుడైతే చేస్తాడో ఆ సమయంలో మనం యజ్ఞం చేద్దాం అని వరుణదేవునికి సర్ది చెప్పాడు. ఇతి పుత్రానురాగేణ స్నేహయంత్రిత చేతస కాలం వంచయతా తం తం ఉక్తో దేవస్తమైక్షత. ఈ విధంగా ఈ మహారాజునకు హరిశ్చంద్రునకు పిల్లవాడి మీద, రోహితుడి మీద ప్రేమ దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నది. అందువల్లనే వరుణదేవుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక సాకు చెప్పి, వంక చెప్పి ఆ యజ్ఞాన్ని దాటవేస్తూ ఉన్నాడు. వరుణదేవుడు కూడా గమనించాడు ఈ పరిస్థితిని. ఇతడికి పుత్రుడి మీద ప్రేమ ఎక్కువవుతోంది అనుకున్నాడు, మోసం చేస్తున్నాడు నన్ను అని అర్థం చేసుకున్నాడు. కానీ చూద్దాం అన్నట్లుగా వరుణదేవుడు కూడా ఎప్పుడు యజ్ఞం చేస్తాడా ఈ మహారాజు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. రోహితస్తదభిజ్ఞాయ పితుః కర్మ చికీర్షితం ప్రాణప్రేప్సుర్ధనుష్పాణి అరణ్యం ప్రత్యపద్యత. ఈ విధంగా కాలం గడిచిన కొద్దీ ఈ పిల్లవాడికి ఊహ తెలిసింది. కవచం ధరించేంత వయసు వస్తోందంటే ఓహో, నన్ను యజ్ఞ పశువుగా ఉంచి మహారాజు తండ్రి గారు యజ్ఞం చేస్తాడనమాట అన్న విషయం అవగాహనకు వచ్చేసింది, ఊహ తెలిసింది. తెలిసేటప్పటికి ఇంకెందుకుంటాడు, ఆ ధనుస్సు బాణములు స్వీకరించి చక్కగా అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. రోహితుడు తనని పశువుగా పెట్టి యజ్ఞం చేస్తాడు తండ్రి అన్న విషయం ఎప్పుడైతే అవగాహనకు వచ్చిందో, ఊహ వచ్చిన మరుక్షణం పిల్లవాడు ఇంకా రాజా అంతఃపురంలో లేడు. కవచాన్ని ధరించి, ధనుస్సు బాణములు ధరించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. పిల్లవాడు పారిపోయాడు. పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాత మహోదరం రోహితో గ్రామమేయాయ తమింద్రః ప్రత్యషేధత. ఈ విధంగా పిల్లవాడు పారిపోతే వరుణదేవుడు వచ్చాడు. ఏమయ్యా మహారాజా, ఎప్పుడు చేస్తున్నావు యజ్ఞం, కవచధారణ కూడా అయింది కదా అన్నాడు. ఇంకెక్కడ పిల్లాడు స్వామి, పారిపోయాడు అన్నాడు. అనేటప్పటికీ ఆ వరుణదేవునికి ఆగ్రహం కలిగింది. ఆగ్రహం కలిగి నీకు జలోదర వ్యాధి వస్తుంది పో అని శపించాడు. ఆయన ఉదరం అంతా కూడా నీరు పట్టేసింది ఆ హరిశ్చంద్రునకు. ఇక్కడ సంక్షిప్తంగా చెప్పారు ఈ వృత్తాంతాన్ని. దేవీ భాగవతంలో ఇలాంటి చోట్ల ఇంకా వివరంగా ఈ హరిశ్చంద్రుని యొక్క ఉపాఖ్యానం వర్ణించబడింది. పితరం వరుణగ్రస్తం శ్రుత్వా జాత మహోదరం రోహితో గ్రామమేయాయ తమింద్రః ప్రత్యషేధత. ఈ రకంగా ఆ హరిశ్చంద్రుణ్ణి వరుణదేవుడు శపించాడు. నువ్వు నన్ను ఏమార్చావు, అసత్యమాడావు, పిల్లవాడి మీద మమకారం పెంచుకున్నావు, వాడిప్పుడేమో పారిపోయాడు, చివరికి యజ్ఞం చేయకుండానే నన్ను మోసం చేశావు, కాబట్టి నీకు జలోదర వ్యాధి వచ్చుగాక అని శాపం పెట్టాడు. దాంతో ఆ హరిశ్చంద్రునకు ఉదరం అంతా నీరు పట్టేసింది. ఏం చెయ్యాలో తెలియట్లా, ఆ రోగంతో బాధపడుతున్నాడు. తండ్రి గారికి వ్యాధి వచ్చిందన్న విషయం కుమారుడు రోహితుడు, అరణ్యంలో ఉన్నటువంటి రోహితునికి అర్థమయ్యింది, తెలిసింది. తెలిసి తండ్రి గారి దగ్గరికి వద్దామని ప్రయత్నిస్తూ ఉంటే ఇంద్రుడు వచ్చి ఆ పిల్లవాడిని అడ్డగించాడు. ఎక్కడికయ్యా వెడుతున్నావు రోహిత, ఇప్పుడు నువ్వు గనక రాజ్యానికి వెళ్ళావంటే నిన్ను యజ్ఞ పశువుగా పెట్టి యజ్ఞం చేసేస్తాడు నీ తండ్రి, అందువల్ల నువ్వు వెళ్ళొద్దు అని దేవేంద్రుడు అడ్డగించాడు రోహితుణ్ణి. అడ్డగించి అతడికి ఒక మార్గదర్శనం చేశాడు. భూమే పర్యటనం పుణ్యం తీర్థక్షేత్ర నిషేవణై
రోహితాయ అదిశత్ శక్రః సోప్యరణ్యే అవసత్ సమాం. ఎప్పుడైతే దేవేంద్రుడు ఈ రోహితుణ్ణి రాజ్యానికి వెళ్లకుండా అడ్డగించి ఈ విధంగా సలహా చెప్పాడు, నాయనా నువ్వు తీర్థయాత్రలు చెయ్యి, పుణ్యమైనటువంటి క్షేత్రాలన్నీ దర్శించు, చక్కగా పుణ్యస్నానాలు చెయ్యి నదులలో, అంతేగాని ఇప్పుడు నువ్వు మాత్రం రాజ్యం వైపు వెళ్ళవద్దు, కన్నెత్తి కూడా చూడొద్దు అని ఆదేశించేటప్పటికీ ఆ దేవేంద్రుని ఆజ్ఞ మేరకు రోహితుడు రాజ్యానికి వెళ్లకుండా తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసినా వెళ్ళలేక అరణ్యంలోనే ఉండిపోయాడు. ఏవం ద్వితీయే తృతీయే చతుర్థే పంచమే తథా అభ్యేత్య స్థవిరో విప్రో భూత్వాహ విప్రః. 1 సంవత్సరం పాటు అరణ్యంలో ఉన్నాక మళ్ళీ రాజ్యానికి వెళదాం అనుకుంటే రోహితుడు, మళ్ళీ దేవేంద్రుడు రావటం 2వ సంవత్సరం ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి నాయనా వెళ్ళొద్దు అని మళ్ళీ అడ్డు చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5 సంవత్సరాల పాటు ఆ రోహితుడు రాజ్యంలో ప్రవేశించకుండా దేవేంద్రుడే ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వెళ్ళి ఆ రోహితుణ్ణి అడ్డగించాడు. అలాగే రోహితుడు కూడా అరణ్యంలోనే ఉండిపోయాడు. 6ం సంవత్సరం తత్ర చరిత్వా రోహితః పురీం ఉపవ్రజన్న జీగర్తాత్ అక్రీణాత్ మధ్యమం సుతం. 6వ సంవత్సరంలో ఇక రాజ్యంలో ప్రవేశించాలి అనుకున్నాడు రోహితుడు. కానీ రాజ్యంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? వరుణదేవుని సంతృప్తి కోసం తనని యజ్ఞ పశువుగా ఉంచి యజ్ఞం చెయ్యాలిగా తండ్రి, చెయ్యకపోతే తండ్రి అబద్ధం చెప్పినట్టు అవుతుంది. కాబట్టి అటు తండ్రికి అసత్య దోషం అంటకూడదు, తాను రక్షింపబడాలి. ఇలా 2 విధాలా ఆలోచించినటువంటి రోహితుడు ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణోత్తముని దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రాహ్మణోత్తముని పేరేమిటి అంటే అజీగర్తుడనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు. అతడు నిర్ధనుడైనటువంటి వాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు. 3 కుమారుల్లో మధ్యమ పుత్రుణ్ణి తాను ధనమిచ్చి కొన్నాడు రోహితుడు ఆ అజీగర్తుని దగ్గర. అజీగర్తుడు నిర్ధనుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కాబట్టి అతనికి ఉన్నటువంటి 3 పుత్రులలో అతని మధ్యమ పుత్రుణ్ణి ఈ రోహితుడు ధనమిచ్చి కొన్నాడు. ఎందువల్ల అంటే తనకి బదులుగా యజ్ఞం చేయటానికి, యజ్ఞ పశువుగా నిర్ధారణ చేయటానికి ఈ అజీగర్తుని మధ్యమ పుత్రుణ్ణి తీసుకుని వెడితే అతన్ని దత్తత తీసుకుంటాడు ఆ హరిశ్చంద్రుడు. అతన్ని పుత్రుడిగా భావన చేసి యజ్ఞం చేస్తే ఏ సమస్య ఉండదు కదా, తండ్రి మాట నిలబడుతుంది, నేను రక్షింపబడతాను అనేటువంటి భావనతో సునశ్శేఫం పశుం పిత్రే ప్రదాయ సమవందత తతః పురుషమేధేన హరిశ్చంద్రో మహాయశాః. ఆ అజీగర్తుని మధ్యమ పుత్రుడి పేరేమిటంటే సునశ్శేఫుడు. ఇతని వృత్తాంతం కూడా చాలా గొప్పది. ఆ సునశ్శేఫుణ్ణి తీసుకుని వెళ్ళాడు రోహితుడు. తీసుకువెళ్ళి తండ్రి గారికి చూపించాడు. నాన్నగారు ఇదిగో మీరు యజ్ఞం చేయటానికి యజ్ఞ పశువుగా ఇతన్ని తీసుకొచ్చాను, సునశ్శేఫుణ్ణి, అజీగర్తుడనే బ్రాహ్మణోత్తముని యొక్క మధ్యమ పుత్రుడని చెప్పి అప్పచెప్పాడు. కుమారుడు చెప్పినట్లుగానే అతన్ని పుత్రునిగా స్వీకరించినటువంటి హరిశ్చంద్రుడు అతన్ని యజ్ఞ పశువుగా నిర్ధారణ చేసి యజ్ఞం కూడా చేశాడు. పురుషమేధం అనేటువంటి యజ్ఞం చేశాడు. ముక్తోదరో అయజద్దేవాన్ వరుణాదీన్ మహత్కథః విశ్వామిత్రో అభవత్తస్మిన్ హోతాచాధ్వర్యురాత్మవాన్. ఈ విధంగా హరిశ్చంద్రుడు వరుణదేవునికి ఇచ్చినటువంటి మాట ప్రకారం అజీగర్తుని మధ్యమ పుత్రుడైనటువంటి సునశ్శేఫుణ్ణి యజ్ఞ పశువుగా నిర్ధారణ చేసి యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి వరుణదేవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాడు. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు ఈ హరిశ్చంద్రుడు. అతడు చేసిన యజ్ఞంలో హోతగా ఎవరున్నారు అంటే సాక్షాత్తు విశ్వామిత్రుడే. మరి ఆ యజ్ఞానికి బ్రహ్మత్వం వహించింది ఎవరు అంటే వశిష్ఠ మహర్షి. అధ్వర్యు ఎవరు అంటే జమదగ్ని మహర్షి. జమదగ్నిరభూత్ బ్రహ్మ వశిష్ఠో యాస్య సామగః తస్మై తుష్టో దదావింద్రః శాతకౌంభమయం రథం. ఇంకా ఈ జమదగ్ని అనేటువంటి మహర్షేమో అధ్వర్యుగా ఉంటే ఉద్గాత అంటే సామములను చక్కగా గానం చేసినటువంటి మహర్షి ఎవరు ఆ యజ్ఞంలో అంటే ఆయాస్యుడు అనే పేరు కలిగినటువంటి మహర్షి. ఈ రకంగా ఎంతో అందంగా చక్కగా శాస్త్ర విధిని అనుసరించి యజ్ఞం జరిగింది. తస్మై తుష్టో దదావింద్రః. ఆ యజ్ఞానికి సంతుష్టి చెందినటువంటి దేవేంద్రుడు బంగారుమయమైనటువంటి రథాన్ని హరిశ్చంద్రునకు కానుకగా ఇచ్చాడు. శాతకౌంభమయం రథం.
బంగారుమయమైన రథాన్ని ఆ దేవేంద్రుడు హరిశ్చంద్రునకు కానుకగా బహుమతిగా ఇచ్చాడు. కానీ ఇక్కడ ఒక విలక్షణమైనటువంటి చరిత్ర ఉన్నది. అది ఎవరిది అంటే సునశ్శేఫునిది. సునశ్శేఫస్య మాహాత్మ్యం ఉపరిష్టాత్ ప్రచక్ష్యతే. ఈ సునశ్శేఫుడనేటువంటి అజీగర్తుని మధ్యమపుత్రుని యొక్క వృత్తాంతం మళ్ళీ వివరంగా తెలుసుకుందాం అంటున్నారు సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజుతో. అంటే హరిశ్చంద్రుడు యజ్ఞ పశువుగా సునశ్శేపుణ్ణి ఉంచి యజ్ఞమైతే చేశాడు, కానీ అతన్ని యజ్ఞ పశువుగా ఉపయోగించకుండానే ఆ సునశ్శేపుడు దివ్యమైనటువంటి కొన్ని సూక్తములను పఠనం చేసి ఆ పఠనం ద్వారా దేవేంద్రుణ్ణి వరుణదేవుల్ని సంతుష్టుల్ని చేశాడు. అలా సంతుష్టుల్ని చేయటం వల్ల ఆ యజ్ఞ పశువుగా అతన్ని నిర్ధారించి ఆ యజ్ఞం చెయ్యకపోయినా ఆ యజ్ఞఫలం అనేది హరిశ్చంద్రునికి దక్కింది. ఎవరి వల్ల అంటే ఆ సునశ్శేపుడు ఉచ్చరించినటువంటి పవిత్రమైనటువంటి మంత్రముల వల్ల, సూక్తముల వల్ల. ఇది చాలా విస్తృతమైనటువంటి చక్కటి వృత్తాంతం. సత్యసారాం ధృతిం దృష్ట్వా సభార్యస్య చ భూపతే. కాబట్టి ఆ సునశ్శేపుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. అతడి వృత్తాంతం నేను ఇంకా తరువాత వివరంగా చెబుతానని, మరి హరిశ్చంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం యజ్ఞం చేయటానికి పూనుకున్నాడు కాబట్టి, యజ్ఞాన్ని ఆచరించాడు కాబట్టి, అతడి సత్యసంధతని చూచినటువంటి విశ్వామిత్ర మహర్షి అబ్బో హరిశ్చంద్రుడంటే ఇంత గొప్పవాడా అని అర్థం చేసుకుని, విశ్వామిత్రో భృశం ప్రీతః దదావ విహతాం గతిం మనఃపృథివ్యాం తామద్భిః తేజసాపో నిలేన తత్. ఈ విధంగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని యొక్క సత్యసంధతకు, అతని మంచి బుద్ధికి మెచ్చుకుని అతడికి పరబ్రహ్మకు సంబంధించినటువంటి చక్కని తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశంతో ఆ హరిశ్చంద్రుడు తాను తరించటం కోసం తన మనస్సుని తీసుకుని వెళ్ళి భూమి యందు, ఆ భూమిని నీటి యందు, నీటిని అగ్ని యందు, అగ్నిని వాయువునందు లీనం చేసి ఖే వాయుం ధారయంస్తచ్చ భూతాదౌ తం మహాత్మని తస్మిన్ జ్ఞానకళాం ధ్యాత్వా తయా జ్ఞానం వినిర్దహన్. ఆ వాయువునేమో ఆకాశంలో, ఆకాశాన్ని అహంకారమునందు, అహంకారాన్ని మహత్తత్వమునందు విలీనం చేసి ఆత్మతత్వజ్ఞానాన్ని సముపార్జించినటువంటి వాడై అజ్ఞానాంధకారాన్ని విడిచిపెట్టాడు. అంటే పరబ్రహ్మ యొక్క తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని ఉపదేశం వల్ల. హిత్వా తాం స్వేన భావేన నిర్వాణ సుఖ సంవిద అనిర్దేశ్య ప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్తబంధన. ఈ విధంగా హరిశ్చంద్రుడు స్వస్వరూప జ్ఞానాన్ని పొంది పరమాత్మ తత్వజ్ఞానాన్ని అవగతం చేసుకుని దుఃఖం లేశం కూడా లేనటువంటి చక్కని స్థిరమైన నిత్యమైన ఆనందాన్ని సముపార్జించుకుని ఆ పరబ్రహ్మనే తానుగా మలుచుకుని తానే పరబ్రహ్మ స్వరూపము అనేటువంటి నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందాడు. ఈ ఆనందం అనేది మాటలతో చెప్పలేనిది, ఊహించలేనిది. అనిర్దేశ్య అప్రతర్క్యేణ తస్థౌ విధ్వస్తబంధన. ఈ విధంగా మోక్షం అనేటువంటి గొప్ప సుఖాన్ని పొందాడు. అది అనిర్వచనీయమైనటువంటి ఆనందం, నిజమైన జ్ఞానము, సమస్తమైన బంధముల నుంచి విడిబడినటువంటి వాడై ఆ హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని యొక్క ఉపదేశ వశం చేత సంపూర్ణమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడయ్యా ఓ పరీక్షిన్ మహారాజా అని ఆ హరిశ్చంద్రుని యొక్క దివ్యమైన చరిత్ర, ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి వృత్తాంతాన్ని చక్కగా తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ ఆ మహర్షి సుఖయోగీంద్రుల వారు. ఇక్కడ మనం నవమ స్కంధంలో 7వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఆ తరువాత నవమ స్కంధం 8వ అధ్యాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. శ్రీ సుఖౌవాచ హరితో రోహిత సుతః చంపస్తస్మాత్ వినిర్మిత చంపాపురి సుదేవోతో విజయో యస్య చాత్మజః. హరిశ్చంద్రుని యొక్క కుమారుడెవరు అంటే రోహితుడు. ఆ రోహితుని పుత్రుడెవరు? హరితుడు. ఆ హరితునకు జన్మించినటువంటి వాడు చంపుడు అనే పేరు కలిగిన వాడు. ఆ చంపుడు అనేటువంటి వానికి పుట్టినవాడు సుదేవుడు. ఆ సుదేవుని యొక్క కుమారుని పేరు విజయుడు అని ఇంకా వంశవృక్షాన్ని గురించి వర్ణించి చెబుతున్నారు.
భరుకః తత్సుతస్తస్మాత్ రుకస్తస్యాపి బాహుకః సోరిభిః హృతభూరాజా సభార్యో వనమావిశత్. ఇప్పుడు ఆ సుదేవుని పుత్రుడు విజయుడని చెప్పారు. మరి విజయుని యొక్క కుమారుడు ఎవరు అంటే భరుకుడు అనే పేరు కలిగిన వాడు. కొన్ని చోట్ల ఈ పేరు రురుకుడు అని కూడా చెప్పారు. విజయుని కుమారుడు భరుకుడైతే ఆ భరుకుని పుత్రుడు వచ్చి వృకుడు. మరి ఆ వృకుని యొక్క కుమారుడు ఎవరు అంటే బాహుకుడు అనే పేరు కలిగిన వాడు. ఈ బాహుకుడు రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు శత్రురాజులు దండెత్తి అతని రాజ్యాన్నంతా అపహరించేశారు. సోరిభిః హృతభూరాజ, తన రాజ్యాన్నంతా శత్రువులు ఆక్రమించటం చేత ఏం చెయ్యాలో తెలియక బాధతో శోకంతో ఆ బాహుకుడనేటువంటి మహారాజు అక్కడి నుంచి బయలుదేరి తన భార్యలతో సహా అరణ్యంలో ప్రవేశించాడు. వృద్ధం తం పంచతాం ప్రాప్తం మహిష్యనుమరిష్యతి ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతం నివారిత. ఆ బాహుకుడనేటువంటి మహారాజు తన రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించటం చేత దుఃఖితుడై తన భార్యలతో కలిసి అరణ్యంలో ప్రవేశించాడు. అప్పటికే అతడు వృద్ధుడు దేహాన్ని చాలించాడు. వృద్ధంతం పంచతాం ప్రాప్తం. ఈ విధంగా మరణించినటువంటి ఆ బాహుకుడనే మహారాజుని అతని భార్య అనుసరించి మరణిద్దామని నిర్ణయించుకుంది. మహిషి అనుమరిష్యతి, అతనితోనే నేను కూడా నా జీవితాన్ని చాలిస్తాను అని ఆ మహారాజుని ఆ బాహుకుణ్ణి అనుసరించబోతే ఔర్వేణ జానతాత్మానం ప్రజావంతం నివారిత. కానీ ఆ మహారాజు గారు బాహుకుని భార్య గర్భవతి అప్పటికి. అందువల్ల ఆమె గనక మహారాజుని అనుసరించి దేహాన్ని చాలిస్తే ఆమె గర్భంలో ఉన్న శిశువు కూడా నశించిపోతాడని ఔర్వుడనేటువంటి మహర్షి ఆ బాహుకుని భార్యను సహగమనం చేయకుండా నివారించాడు. ఆజ్ఞాయాస్యై సపత్నీభిః గరో దత్తో అంధసాసః సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః. ఈమె గర్భవతి బాహుకుని భార్య. ఈ విషయం సవతులకు తెలిసింది, మిగతా భార్యలకు తెలిసింది. అమ్మో ఈమెకు సంతానం కలగబోతోందనేటువంటి అసూయతో వాళ్ళు ఏం చేశారు, ఆమెకు విషంతో కూడినటువంటి ఆహారం పెట్టారు. ఆ విషాహారాన్ని ఆమె స్వీకరించింది. సహ తేనైవ సంజాతః సగరాఖ్యో మహాయశాః. ఆమె విషాహారాన్ని స్వీకరించినప్పటికీ గర్భంలో ఉన్నటువంటి శిశువునకు ఏమాత్రము హాని కలగలేదు. ఆ విషంతో పాటే ఆమెకు పిల్లవాడు జన్మించాడు. అంటే బాహుకుని యొక్క పట్టమహిషి యందు కుమారుడు జన్మించాడు. అతడు విషంతో పాటు పుట్టాడు. గరము అంటే విషము, విషంతో పుట్టాడు కాబట్టి అతన్ని సగరుడు అని పిలిచారు. అంటే ఆ బాహుకుడనేటువంటి మహారాజు కుమారుడు ఎవరు అంటే సగర చక్రవర్తి. ఇతని యొక్క చరిత్ర కూడా చాలా గొప్పది. సగరశ్చక్రవర్త్యాసీత్ సాగరో యత్సుతైః కృతః యస్తాళ జంఘాన్ యవనాన్ శకాన్ హైహయ బర్హణాన్. ఈ సగర చక్రవర్తి ఎంత గొప్పవాడంటే తన తండ్రిని యుద్ధంలో ఓడించినటువంటి శత్రు సైన్యాన్నంతా తాను జయించాడు. ఔర్వుడనేటువంటి మహర్షి యొక్క సూచన ప్రకారం చక్కగా పరాక్రమ సంపన్నుడై తాళజంఘులు, యవనులు, శకులు, హైహయులు, బర్బరులు అనేటువంటి శత్రురాజులందరినీ జయించేశాడు. జయించినప్పటికీ ఔర్వుడు అన్నాడు వాళ్ళని సంహరించద్దన్నాడు గురువు. ఆ గురువు వాక్యం ప్రకారం సగరుడు ఆ శత్రువులను చంపకుండా ఏం చేశాడు, నావధీత్ గురువాక్యేన చక్రే వికృతవేషిణః ముండాన్ శ్మశ్రుధరాన్ కాంశ్చిత్ ముక్తకేశార్ధముండితాన్. వాళ్ళని చంపకుండా గురువుగారి వాక్యాన్ని అనుసరించి వాళ్ళని వికృతంగా చేశాడు, పరాభవం చేశాడు. ఎలాగంటే కొంతమందికేమో శిరస్సు మీద ఉండేటువంటి కేశములన్నీ తీసేసి ముండనం చేయించాడు. అంటే గుండు మాత్రమే ఉండేటట్టు చేశాడు కొంతమంది శత్రువులకు. కొంతమందికి సగం కేశములుంచి సగం గుండు కొట్టించాడు. అలాగే ఇంకొంతమందికి ఏం చేశాడు, అనంతర్వాససః కాంశ్చిత్ అబహిర్వాససోపరాన్ సోశ్వమేధైరయజత సర్వవేద సురాత్మకం. ఇంకొంతమంది శత్రువులను ఎలా అవమానించాడంటే కేవలం శరీరం పైన వేసుకునేటువంటి ఆచ్ఛాదన ఉండేటట్లుగా చేసి కింద వస్త్రం లేకుండా అవమానించాడు.
ఇంకొంతమందికి కింద కౌపీన మాత్రం ఉండేటట్టుగా చేసి పైన వస్త్రం లేకుండా అవమానించాడు. ఇలా ఆ శత్రువులైనటువంటి తాళజంగులు, యవనులు మొదలైన వాళ్ళని చంపకుండా తగినటువంటి ప్రతీకార చర్యగా వాళ్ళకి అవమానం చేసి తన తండ్రికి జరిగినటువంటి పరాభవానికి ప్రతీకారం చూపించాడు ఆ సగర చక్రవర్తి. అంత గొప్పవాడు. అలాగే ఔర్వ మహర్షి యొక్క చక్కటి ఉపదేశములతో సోశ్వమేధై రయజత సర్వవేద సురాత్మకం ఔర్వోపదిష్ట యోగేన హరిమాత్మానమీశ్వరం. గురువుగారైన ఔరువుని యొక్క ఉపదేశంతో శ్రీ మహావిష్ణువు కైంకర్య బుద్ధితో ఆయనకే సర్వము సమర్పిస్తూ అనేక యజ్ఞాలు చేశాడు అని ఆ సగరుడు, బాహుకుని కుమారుడైనటువంటి సగరుని చరిత్ర వర్ణించి చెబుతూ ఉన్నారు. మిగతా విషయాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo